వంశీ గారు, ఈ లోపల నాకు ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే అవి పంపించండి. అలాగే శ్రీకాంత్ గారు మీరు కూడా పంపించండి. సో దట్ ఐ ఐ వెరిఫై మై సెల్ఫ్ అండ్ మీ వారికి మీకు షేర్ చేస్తాను. కృష్ణానిల్ గారు రీజాయిన్ అయ్యారు. కృష్ణానిల్ గారు, సార్ అదే సార్, మేము చేసామంటే మేము చేసాం, మీరు చేయలేదంటే మీరు చేయలేదు అనేది ఆరోపణలు సహజం అయిపోయినాయి. కానీ ఈ మత్స్యకారుల విషయంలో కూడా ఈ రకమైనటువంటి సహాయం చేయటంలో విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎంతవరకు కుదిరితే అంతవరకు చేయటం అనేది ఆ, బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాలు చాలా వాటిల్లో చేసుకోవచ్చు, కానీ ఇట్లాగూ వారి బతుకులు రోజు ఏ రోజుకు ఆ రోజే ప్రాణం మీదకి వచ్చేటటువంటి వారి వృత్తి, అది చాలా డేంజరస్ ప్రొఫెషన్. అది అటువంటి వారి విషయంలో రాజకీయాలు ఎంత తక్కువ ఉంటే లేకపోతే ఎంతవరకు పక్కన పెట్టి చేయాల్సినటువంటి సహాయ కార్యక్రమాలు చేయటం బెటర్ ఏమని నా ఒపీనియన్. సో వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. రాజకీయ పార్టీల నుంచి రాజకీయ విమర్శలు కాకుండా ఏదో సహేతుకమైన సూచనలు సలహాలు వస్తాయని ఆశించటం, ఇప్పుడు రాజకీయాలను అలాగా మనం ఎక్స్పెక్ట్ చేయటం, ఇదంతా కూడా మనకి ఇదేదో గొంతెమ్మ కోరికలాగా ఉంటదేమోనని నా అభిప్రాయం. ఉండాలని కోరుకుందాం, మనం ఖచ్చితంగా ఉండాలని కోరుకుందాం. అలాగనే ఉండాలి, సహేతుకమైన విమర్శలు ఉండాలి, సహేతుకమైన సూచనలు చేయాలి ప్రతిపక్షం అని కోరుకుందాం. కానీ ఏ పార్టీ అయినా అంతే ఉందిగా, అన్ని పార్టీలు అంతే ఉన్నాయి. ఇప్పుడు అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే మనం విమర్శించడం కరెక్ట్ కాదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కూడా ఏమీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పొగళ్ళ, వాళ్ళు కూడా విమర్శలు చేశారు. అయితే మేము విమర్శలు చేసేదానికి వీళ్ళు విమర్శలు చేయడానికి తేడా ఉందని ఇద్దరు చెప్పుకుంటారు వాళ్ళిద్దరు. అందుకని దీనికి మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, సినిమాల్లో ప్రతిధ్వని అనే ఒక సినిమా ఉంటుంది. దాంట్లో పరుచూరు గోపాలకృష్ణ ఒక పొలిటీషియన్ గా ఉంటాడు. అది పాపులర్ డైలాగ్. ఆయన చెప్తాడు, ఆయన ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి ఇప్పుడు వరదలు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రికి నా హెలికాప్టర్లు వెళ్ళాడు అనుకో, కింద వరదలు వస్తే వరదలు నేను చూడకుండా వరదల్లో వాళ్ళ బాధితులను ఇది చేయకుండా గాలిలో తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి అని విమర్శిద్దాం. ఆయనకిన హెలికాప్టర్ లో కాకుండా బోట్లో వెళ్ళాడు అనుకో, మీకు ఏం కనపడిద్ది కింద ఉంటే, మీరు హెలికాప్టర్లో వెళ్ళాలి కదా అని విమర్శిద్దామని ముందే వాళ్ళ పిఏకి ఏ విధమైనటువంటి విమర్శ చేయాలో ముందే వాళ్ళ గైడ్ చేస్తాడు పిఏకి. అంటే విమర్శ అనేది కామన్, నువ్వేం చేసినా విమర్శ కామన్ అనేటువంటిది రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి లక్ష్యం. ఇది కనీసంగా 30 ఏళ్ళు అయి ఉంటుంది సినిమా నాకు తెలిసి. ప్రతిధ్వని అనే సినిమా వచ్చి 3 దశాబ్దాలు అవుతాం. అప్పుడే ఇది ఉంది. ఇప్పుడు ఇంకా దరిద్రంగా మారినటువంటి పరిస్థితి ఉంది రాజకీయాల్లో. ఈ రోజున ఎవరైతే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్ళి అక్కడ మత్స్యకారులకు సంబంధించినటువంటి విషయాలను వాళ్ళ పరామర్శ చేసినటువంటి సందర్భం, ఈ నేపథ్యం, దీనికి మత్స్యకారులకు సంబంధించినటువంటి ఈ విషయాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని తీసుకున్నారు? అంత సీరియస్ అంశమా? ప్రభుత్వము నిర్లక్ష్యంగా ఉందా? ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే జరిగిన తర్వాత నిర్లక్ష్యం వల్లే వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి ఉందా? ఒకవేళ ప్రభుత్వము సకాలంలో స్పందిస్తే ఆ 6గురుని కాపాడేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది కేవలం ఈ ఒక్క పాయింట్ వల్లే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళలేదు. దాని నేపథ్యం వేరే ఉంది, పొలిటికల్ బలమైనటువంటి నేపథ్యం ఉంది జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళటం వెనక. ఆ బలమైన నేపథ్యం ఏంటి అనేటువంటిది నేను చెప్తాను. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన లేవనెత్తినటువంటి అంశాలు, ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశం ఏంటి? ఒక ప్రమాదం జరిగింది. జూలై 1వ తేదీన వాళ్ళు మత్స్యకారులు వెళ్ళారు. జూలై 4వ తారీఖున తిరిగి వచ్చేటువంటి క్రమంలో ప్రమాదం జరిగింది, బోటు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినటువంటి విషయము తెలిసిన తర్వాత ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఖచ్చితంగా మిగతా 6గురిని కాపాడేటువంటి అవకాశం ఉండేది. సకాలంలో స్పందించకపోవటం వల్ల వాళ్ళు చనిపోయారు అనేటువంటి దాని మీద ప్రధానమైనటువంటి ఆరోపణ జగన్మోహన్ రెడ్డిది. దీంట్లో 7గురు మొత్తం ఆ బోట్లో ఉంటే ఆ 7గురుకు సంబంధించినటువంటి విషయంలో 6గురు చనిపోయారు. ఒక్క అతను ఒక 9 గంటలు ఈదుకుంటూ కొంత ఒడ్డుకు వచ్చేటువంటి ప్రయత్నం చేసిన క్రమంలో ఒక షిప్ అక్కడ ఏదో బిజినెస్ పర్పస్ మీద వెళ్ళి తిరిగేటువంటి ఒక షిప్ వాళ్ళు కాపాడినటువంటి పరిస్థితి
ఉంది. అంటే అతను 9 గంటలు సముద్రంలో ఈదేటువంటి ప్రయత్నం ఇవన్నీ చేశాడు. ఒడ్డుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగినటువంటి పరిస్థితి. అంటే 8, 9 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఏ డైరెక్షన్ లో ఉన్నారు ఏంటి అనేటువంటిది త్వరితగతిన గుర్తించగలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కాపాడేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది మత్స్యకారులు చెప్తున్నటువంటి మాట కూడా. అంటే మత్స్యకారులు వాళ్ళు ఇలాంటి ప్రమాదాలని ఫేస్ చేయటము, ప్రమాదాలు జరిగిన సమయంలో దాదాపుగా ఒక రోజు పాటు కనీసంగా, అంటే ఈ ప్రమాదాలు జరిగిన సమయంలో వాళ్ళు కొన్ని గంటల పాటు ప్రాణాలను కాపాడుకునేటువంటి వాళ్ళ దగ్గర ఆ శక్తి సామర్థ్యాలు, ఈదగలిగిన పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. నేను మొన్న చూశాను పశ్చిమ బెంగాల్లో అనుకుంటాను రీసెంట్ గా ఇలాంటి బోటు ప్రమాదం జరిగితే ఒక అతను 7 రోజులు సముద్రంలో ఉన్నాడండి. 7 రోజుల పాటు ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ 7 రోజుల తర్వాత ఒక షిప్ ఆ ప్రాంతంగా వెళ్ళి అతన్ని అనుకోకుండా గుర్తించి అతన్ని కాపాడినటువంటి పరిస్థితి. 7 రోజులు అంటే ఏదో ఒక ఆధారం ఉండుండొచ్చు. ఆ ఆధారం ఉండటం వల్లే ఆ షిప్ బోట్ పగిలిపోయింది వాళ్ళది. మిగతా వాళ్ళందరూ చనిపోయారు. ఇతను ఏదన్నా ఆ బోటుకు సంబంధించినటువంటి ఏదన్నా ఒక ఆధారాన్ని పట్టుకొని ఉండుండొచ్చాం. నిన్న ప్రమాదం దాంట్లో కూడా ఒక 9 గంటలు ఈదిన తర్వాత అతను బతికాడు. అతను చిన్న అనేటువంటి వ్యక్తి. అంటే సకాలంలో స్పందించి ఉంటే, అంటే ప్రభుత్వం స్పందించడం, కోస్ట్ గార్డు, అదే విధంగా నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్లు, ఇవాళ షిప్స్, వీళ్ళ స్పీడ్ బోట్స్ వీటిని ప్రయోగించి ఉంటే వాళ్ళు బతకటానికి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మత్స్యకారులు కూడా చెప్తున్నటువంటి మాట. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే విమర్శిస్తున్నాడని అనుకోవాల్సినటువంటి పని లేదు. మత్స్యకారుల్లో అలాంటి వాదన కూడా బలంగానే ఉంది. అయితే ఎవరైతే ఇప్పుడు అచ్చెన్నాయుడు ఈ రోజున మాట్లాడారో ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే 4వ తేదీన ఉదయం 10:30 గంటలకు మాకు తెలిసింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలిసినటువంటి సమయంలో వాళ్ళని మేము అప్రోచ్ అయ్యాము. 1 గంట వ్యవధిలోనే రెస్పాండ్ అయ్యి వెంటనే మేము కోస్ట్ గార్డు, నేవీ వాళ్ళని అందరిని కూడా రంగంలోకి దించాము. 4 రోజుల పాటు గాలింపు జరిగినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అచ్చెన్నాయుడు చెప్పారు. దీంట్లో ఒక టెక్నికల్ విషయాన్ని కూడా అచ్చెన్నాయుడు ఆయన ప్రస్తావన చేశారు. ఈ విధంగా బోట్లలో ఎవరైతే మత్స్యకారులు వెళ్తున్నారో ఆ మత్స్యకారులకు బోట్లకి ఏదైనా ప్రమాదం జరిగితే ట్రాన్స్పాండర్ అనేటువంటి ఒక బటన్ ఉంటే అది నొక్కితే అది వాళ్ళ ప్రమాదం జరిగింది పలానా బోట్కి అనేటువంటి సమాచారం ఏదైతే ఈ మొత్తము మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళని ఆపరేట్ చేసేటువంటి అధికారిక యంత్రానికి నిమిషాల వ్యవధిలో, సెకండ్ల వ్యవధిలో తెలిసేదానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మేము రెస్పాండ్ అవడానికి కూడా అవకాశం ఉండేది. కానీ ఈ బోటు ప్రమాదం జరిగిన దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పాండర్ వాళ్ళు బటన్ నొక్కి ఉండలేదు. కాబట్టి వాళ్ళ దాన్ని ఆ బోట్ ప్రమాదం జరిగిన తర్వాత గుర్తించలేకపోయాం. అసలు వాళ్ళు ఏ దిశలో వెళ్ళారు ఏంటి అనేటువంటి కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. నిజంగా టెక్నికల్ గా ఇది కూడా వాళ్ళు ఏ దిశలో వెళ్ళారు, ఎటువైపు వెళ్ళి ఉండొచ్చు, ఇది ఒక అంచనా లేకపోతే ఒక డైరెక్షన్ లో వాళ్ళు ఉంటుంటే వీళ్ళు ఇంకొక డైరెక్షన్ లో వెతకడం అనేటువంటి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంకొకటి ఏంటి అంటే నేను అక్కడ ఉండేటువంటి ఆ లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది అనానుకూల వాతావరణ పరిస్థితుల వల్లే బోట్ ప్రమాదం జరిగింది. తర్వాత ఈ కోస్ట్ గార్డు, నేవీ వీళ్ళు సహాయక చర్యలు చేపట్టడానికి కూడా అనానుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది. అందుకని ఆ పరిస్థితుల్లో కూడా కొంత ఈ విధమైనటువంటి సహాయక చర్యల్లో వాళ్ళని వెతికేటువంటి విషయాల్లో జాప్యం జరిగింది అనేటువంటిది కూడా ఒక వాదన ఉంది. అయితే ఈ ప్రమాదాన్ని ఎవరు కూడా మనం ఊహించలేం. జరుగుతూ ఉంటే ప్రమాదం అంటేనే అకస్మాత్తుగా జరిగేది. తర్వాత రెస్పాండ్ అయినటువంటి విషయంలో కొంచెం జాప్యం ఉంది అనేటువంటిది ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆరోపణ. ఇది మత్స్యకారుల్లో కూడా ఉన్నటువంటి ఆరోపణే, కేవలం ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోపణ మాత్రమే కాదు అని ప్రభుత్వం వాళ్ళు గుర్తించాలి అనేటువంటిది నా అభిప్రాయం. రెండోది ఏంటి అనంటే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఇంకొక ఆరోపణ, ఒక 6 చనిపోయినటువంటి పరిస్థితి మత్స్యకారుల కుటుంబాలు. ఈ 6 చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇది కొంచెం పెద్ద విపత్తుగానే మనము భావించాల్సి ఉంటుంది ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భరోసా ఇచ్చేటువంటి క్రమం ఏంటి? ఇప్పుడు వంశీ గారు ఇందాక చెప్పారు, మేము అచ్చెన్నాయుడు కూడా చెప్పారు,
2 గంటల్లోనే మేము ఇంకా చనిపోయారు వాళ్ళని నిర్ధారించుకున్న తర్వాత ఇక వాళ్ళు జనరల్ గా టెక్నికల్ గా అయితే ఒక 5-6 నెలలో ఏమో చూసిన తర్వాత చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి పరిహారం అందించేటువంటి వ్యవహారం ఆ కుటుంబాలకు ఉంటుంది. మేము దాన్ని అధిగమించి ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని 42 గంటల్లోనే 10 లక్షల రూపాయలు అందించాము అని చెప్పారు. మంచిదే. 10 లక్షలు అందించిన మాట వాస్తవమే, కాదనట్లేదు. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ ఇవ్వాలని బాజీ గారు కూడా ప్రస్తావన చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ₹1,00,00,000 ఇవ్వాలి అని అన్నారు. అయితే ఇక్కడ 5 లక్షలు ఇచ్చేటువంటి సంప్రదాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆమెలో ఉంటే, వాళ్ళు ఇలాగా మత్స్యకారులు ప్రమాదంలో చనిపోతే మేము 10 లక్షలు చేసామని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావన చేశారు. అది స్టాండర్డ్ గా ఈ విధంగా చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చేటువంటి ప్రక్రియ ఉంది కాబట్టి ఇది రొటీన్ ప్రక్రియలో భాగంగా వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇచ్చారు. కానీ ఇది 6 చనిపోయినటువంటి ఈ ఘటనని కొంచెం ఇది సీరియస్ విషయంగా తీసుకొని ప్రభుత్వము వాళ్ళ పరిహారం పెంచడంతో పాటుగా ప్రభుత్వము సీరియస్ గా తీసుకున్నది, ఇది రెస్పాండ్ అయింది, మేము మీకు భరోసా ఇస్తున్నాము, మీ మత్స్యకారులు ఇలాంటి ప్రమాదాలు జరిగితే మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అనేటువంటి ఒక భరోసా ఇవ్వటంలో ప్రభుత్వం విఫలమైంది అనేటువంటిది నా అభిప్రాయం కూడా. ఎందుకు అనంటే కొల్లు రవీంద్ర వెళ్ళారు. కొల్లు రవీంద్ర వెళ్ళి ఆ రోజే చెక్కులు కూడా అందజేసినటువంటి పరిస్థితి. ఆ రోజున అప్పుడు 4 రోజుల తర్వాత ఈ ప్రమాదం జరిగిన తర్వాత మొత్తం గాలింపులు కొల్లు రవీంద్ర వాళ్ళకి పరిహారం అందించారు. అదే విధంగా కొండపల్లి శ్రీనివాస్ ప్రమాదం జరిగిన వెంటనే వెళ్ళి ఆ గాలింపు వ్యవహారాలు ఇవన్నీ కూడా ఆయన పర్యవేక్షించారు. ఆయన కూడా మంత్రే కదా. వీళ్ళిద్దరు వెళ్ళినటువంటి మాట వాస్తవమే. అచ్చెన్నాయుడు ఎందుకు వెళ్ళలేదు కన్సర్న్ మినిస్టర్ అని అంటే, ఆయన కళ్ళకి ఆపరేషన్ చేసుకున్నప్పుడు 2 కళ్ళకి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న పరిస్థితిలో ఆయన వెళ్ళలేడు. అది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. అది మనం దాన్ని తప్పు పట్టడానికి కూడా వీల్లేదు. ఆయన బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళే వెళ్ళాలా? ముఖ్యమంత్రి కూడా వెళ్ళొచ్చండి, తప్పేం కాదు. ఎలాంటి విషయాల్లో విపత్తులు జరిగిన మరి ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో ఈ స్కిట్స్ ఇలాంటివన్నీ కూడా పిఆర్ టీములు చెబుతుంటే వాళ్ళని వీళ్ళని గౌడ సామాజిక వర్గం వాళ్ళతో మాట్లాడటం, రైతులతో మాట్లాడటము, కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడటం, ఇలాంటివన్నీ స్కిట్స్ చేస్తున్నారు కదా ముఖ్యమంత్రి. ఇది తప్పేం కాదు. ముఖ్యమంత్రి ఎక్కువ మంది ప్రజలను కలుస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు, అలాంటిది ఒక సందేశం ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని కలవలేదు, ప్రజలకు బాధ వచ్చినా కలవలేదు. ఈ ముఖ్యమంత్రి బాగా అందరితో పబ్లిక్ తో రిలేషన్ బాగా ఉంది అని చెప్తున్నారు. మంచిదే. మరి ఇప్పుడు ఇలాంటి సమయంలో వెళ్తే తప్పేముందండి? వెళ్ళి ఉండాల్సిందే నా అభిప్రాయం. ముఖ్యమంత్రి వెళ్ళి ఉండాల్సింది. అసలు ఇంకా కొంతమంది మంత్రులు, హోంమంత్రి ఉంది, సొంత జిల్లా కదా ఉమ్మడి విశాఖ జిల్లా, ఆవిడ ఎక్కడో ఉన్నారు ఆ సమయంలో జరిగినటువంటి సందర్భంలో. ఫోన్ లో వీడియో కాల్ చేసి వాళ్ళతో మాట్లాడారు. ఏం తర్వాత మరుసటి రోజు ఎక్కడ ప్రోగ్రామ్ లో ఉన్నారు, ఇది విపత్తు, ఆ రోజే ఆ ప్రోగ్రామ్ లో వాయిదా వేసుకుని కూడా వెళ్ళొచ్చు. లేదు అంటే మరుసటి రోజు ఏమో వెళ్లేదానికి అవకాశం ఉంది. హోంమంత్రి కదా, ఆమె డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి కన్సర్న్ మినిస్టర్ ఆవిడ కూడా. అలా వెళ్ళి ఉంటే బాగుండేది అనేటువంటిది కూడా ప్రజల్లోనూ మత్స్యకారుల్లో ఉన్నటువంటి సమస్య. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రెస్పాన్స్ విషయంలో సరిగ్గా లేదు అనేటువంటి అంశం స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు, ఈ అంశాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకున్నాడు, ఈ పర్యటన వెనక అసలు బలమైనటువంటి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా నేను చెప్తాను. ఏంటి అని అంటే, ఏదైనా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశమే ముఖ్యమైనటువంటిది. రాజకీయ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరమైనటువంటి విషయాల్లో మత్స్యకారులకు సంబంధించినటువంటి జనాభా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో 14,97,000 మంది మత్స్యకారులకు సంబంధించినటువంటి జనాభా ఉంటే 9.5 లక్షల నుంచి 10.5 లక్షల వరకు ఓటర్లు ఉన్నారు. వీళ్ళు సుమారుగా 20 నుంచి 30 నియోజకవర్గాల్లో వాళ్ళు ఫలితాలను తారుమారు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు 2024 ఎన్నికల్లో ఎవరైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి కుటుంబాలు ఉన్నారో మెజారిటీ తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా జనసేన పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళు ఈ రెండేళ్లలో మత్స్యకారుల్లో ఈ ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి నెలకొన్నది. దానికి ప్రధానమైనటువంటి 3-4 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి అని అంటే, ఒకటి, ఉప్పాడకు సంబంధించినటువంటి మత్స్యకారులకి పవన్ కళ్యాణ్ ఏదైతే అక్కడ సముద్రం నీరు కలుషితం కాకుండా, మత్స్య సంపద దెబ్బతినకుండా
నేను కాపాడుతాను అని ఒక హామీ ఇచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తాను అని ఆ సమస్యని గాలికి వదిలేశారు అనేటువంటి దాని మీద బలంగా ఉన్నటువంటి ఆరోపణ. రెండవది ఏంటి అని అంటే, నెల్లూరు అదే విధంగా ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో ఏది తమిళనాడు నుంచి వచ్చినటువంటి బోట్లు ఇక్కడ మత్స్య వేట చేస్తున్నటువంటి క్రమంలో ఆ బోట్లను సీజ్ చేశారు కొంతమంది మత్స్యకారులు పట్టుకొని. ఇది ఈ డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మొన్న ఎన్నికల కన్నా ముందు స్టాలిన్ ఒత్తిడి మేరకు, ముఖ్యమంత్రి స్టాలిన్ ఒత్తిడి మేరకు బీదా మస్తాన్ రావు ఏదైతే అక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి రాజ్యసభ సభ్యుడు ఆ బోట్లను విడుదల చేయించారు అనేటువంటిది బలమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితిలో 15 రోజుల పాటు మత్స్యకారులు నెల్లూరు జిల్లాలో ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా బలంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక జువ్వెలదిన్న హార్బర్ ని ప్రైవేటు పరం చేయటం అనేటువంటిది కూడా మత్స్యకారుల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి అసంతృప్తి. ఇవి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే ఫిషింగ్ హార్బర్లు పోర్ట్లు ఏవైతే ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో వాటిని పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం తాత్సర్యం చేస్తుంది అనేటువంటిది కూడా ఈ రోజున మత్స్యకారుల్లో ఉన్నటువంటి అసంతృప్తి. అందుకనే ఇంత ఈ ప్రజలు ఎవరైతే తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి ఈ బలమైనటువంటి ఒక వర్గము ఈ రోజున తమ వైపు తిప్పుకునేటువంటి రాజకీయ ప్రయత్నాలు బాగా ఏ పార్టీ అయినా చేయొచ్చు. మీకు అందుకనే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖ ఉమ్మడి జిల్లాలో మొత్తం 15 సీట్లు ఉంటే 11 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 4 తెలుగుదేశానికి వచ్చినాయి. కానీ 2024 ఎన్నికల్లో 15 కూటమికి వచ్చింది. తెలుగుదేశానికి 8, జనసేనకు 4, బీజేపీకి 3 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ విధంగా కూటమికి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాల్లో వాళ్ళ అసంతృప్తిని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నాల్లో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు గదుపుతోంది. ఇప్పుడుకైనా వీళ్ళు స్పందించి కూటమి జాగ్రత్తలు పడకపోతే ఖచ్చితంగా కూటమికి నష్టం జరిగేటువంటి దానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది నా పరిశీలన ప్రకారంగా నేను రైట్. మరో అంశంలోకి వెళదాం. రోడ్డు ప్రమాదంలో నిరుపేద ప్రాణం పోవడానికి కారకుడైన